ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వాళ్ళు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది, అంటే ఎలా చేస్తే మంచిది, ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది. ఎందుకంటే మనం ఇంత సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే, అంటే సరైన సమయంలో చేయకపోతే, ఒక ఉదాహరణకి ఒక 10 సంవత్సరాల్లో ఒక వ్యక్తి 50 లక్షలు ఎంతో మనకి దాచుకున్నాడు. దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టాడు, అది కబ్జా అయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? అలాగే బంగారం మీద పెట్టాడు, లేకపోతే ఇంకో దాని పెట్టి ఇన్వెస్ట్ చేశాడు, షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అసలు అవి ఎలా చూసుకోవాలి, ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మీనం వారి కనుక చూసుకుంటే, మీన లగ్నానికి 12వ స్థానాధిపతి శని అవుతాడు, లాభాధిపతి కూడా అవుతాడు. అంటే ఏంటి, మీన లగ్నం వాళ్ళు గనక వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్ గా గనక చేసినట్లయితే 100% వాళ్ళు ఖచ్చితంగా లాభాలు చూస్తారు. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. 100% గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే శని బాగుండాలి అయితే వాళ్ళకు కూడా. ఎందుకంటే వ్యయము లాభం. చూడండి, మీన లగ్నం నుంచి వ్యయాధిపతి లాభాధిపతి ఒక్కడే. అంటే నువ్వు ఏదైనా వ్యయం చేస్తే, లేకపోతే నువ్వు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభం కూడా అక్కడే పక్కనే ఉంది, ఆనుకునే ఉంది. శని రెండుటికి శని అధిపతి అయ్యాడు కాబట్టి ఆ యొక్క శని కనుక మీకు బాగున్నాడా ఇంక తిరిగి చూడక్కర్లేదు. హ్యాపీగా మీకు అంటే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా, నేను చాలా మందిని చూసాను మీన లగ్నం వాళ్ళకి కనుక శని బాగున్న వాళ్ళకి, వాళ్ళు ఆఖరికి అసలు ఇంక ఇది పిచ్చిది, అనవసరం ఎందుకు చేశాను నేను ఇన్వెస్ట్మెంట్, బాలేదు కదండి అనుకునేది కూడా వాళ్ళకి వచ్చేసరికి తిరిగి రావడం. అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఊర్లో ఎందుకు మన ఆంధ్రాలోనే జరిగింది, అక్కడ ఊర్లో దాకెందుకు, అక్కడ ఇంకా క్యాపిటల్ వస్తుందని ఒక అతను బాగా ఎక్కువ పెట్టి కొనుక్కున్నాడు. అక్కడ రావట్లేదని చాలా రేట్లు పడిపోతుంటే ఆయనకు అవసరం ఉంటే తక్కువ పెట్టి తక్కువ అమ్మేశాడు. ఈయనకి అతనిది ఎవరైతే కొనుక్కున్నారో ఆయన మీన లగ్నం. అయితే కొనుక్కున్న ఒక 6 నెలలకి ఎలక్షన్స్ వచ్చి మారిపోయింది. కొనుక్కున్న రేటు కంటే 4-5 రెట్లు రేటు పెరిగిపోయింది. అసలు ఈయన కొనుక్కునేటప్పుడు అందరూ అన్నారు, ఎందుకు కొనుక్కున్నావు అక్కడ, వాడికి అది అమ్ముడుపోక అమ్ముతున్నాడు నీకు అని అన్నారు. కానీ ఈయన జాతకం ఎప్పుడైతే బాగుందో, 12వ స్థానాధిపతి బాగుంటే ఇంక తిరిగి ఉంటుందండి. కాబట్టి మీరు ఒకవేళ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి రావాలి, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి. అలాగే శని మీకు ఏదైనా ఇంకొక గ్రహంతో కలిసి ఉండి పాడైతే గనక ఖచ్చితంగా ఆ కలిసి ఉన్న గ్రహానికి కూడా దీపారాధన చేయండి. శని బాగున్నాడు, శని యొక్క అంతర్దశలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, తప్పేం కాదు. లేదా బుధుడు బాగున్నాడు చేయొచ్చు, లేదా శుక్రుడు బాగున్నాడు చేయొచ్చు. అంటే ఈ 3 మహాదశ అంతర్దశలో ఎవరు బాగున్నారు, ట్రాన్సిట్ ఎప్పుడు బాగుంది, ఎందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, లేకపోతే వివాహ సమయం అనుకోండి, విదేశాలకు వెళ్ళడం అనుకోండి, లేనట్లయితే ఆ వ్యక్తి ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి, అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోవాలి. ఎలాగా అంటే, ఉదాహరణకి ఇప్పుడు మేషలగ్నమే అనుకుందాం, అంటే రఫ్గా అందరికీ అర్థం అవుతుందని చెప్తున్నాను. ఇలాగా ఈ మేషలగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు, సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు. ఇప్పుడు చాలా మంది చూడండి, మంచి సంబంధం అండి, చాలా మంచి సంబంధం, ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం, ఆ రోజు చాలా పెళ్లిళ్ళు అయ్యాయి, మేము అదే ముహూర్తం చేసాం, కానీ వివాహ జీవితం బాగాలేదంటారు. ఎందుకంటే కారణం, సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చెయ్యరు, డియాక్టివ్గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడ ఒక 10 మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు, ఒక బాగా మంచు కొండ మీదకి. అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది, కానీ మిగతా 9 మంది బాగానే ఉన్నారు. అంటే అర్థం ఏమిటి, ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు, ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు. అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనే కాదు, ఒక
వివాహం, ఎందుకంటే ఇవన్నీ మేజర్ థింగ్స్, ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్ లో. ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేవి అనేటువంటిది మొదటిది వివాహం. ఈ వివాహ సమయం కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే 12వ అధిపతి ఎలా ఉన్నాడు. ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతకాల్లో గనక 12వ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్ గా ఆ 12వ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి. అంటే చూసుకొని మీకు కనుక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చామండి మరి గోల్డ్ మీద బాగాలేనప్పుడు అసలు గోల్డే కొనకూడదా లైఫ్ లో, అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ గోల్డ్ మీ భార్య పేరు మీద, మీ పిల్లల పేర్ల మీద, వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి. అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు, మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు, మీ పిల్లల పేర్ల మీద కావచ్చు. ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దశలు నడుస్తున్నాయో చెక్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్, మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు. చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలకు మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. దానికి కారణం కూడా 12వ స్థానం. అంటే ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలు, వివాహ జీవితం ఇవన్నీ కూడా 12వ స్థానంలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నం నుంచి, అది ఏ లగ్నమైన, మేషం కానివ్వండి, మిథునం కానివ్వండి, సింహం కానివ్వండి, ఏ లగ్నమైన నీ లగ్నం గుర్తుపెట్టుకోండి. లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు ఇచ్చేటువంటి మహాదశలు నడుస్తున్నాయి లేవో చెక్ చేసుకోండి. అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా, లేదా గోచారమైన, అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదశల్ని యాక్టివ్ చేస్తూ ఉంటాయి. అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది, నెగటివ్ ట్రిగర్ గనక చేసినట్లయితే మంచిది కాదు. ఇది ఫార్ములా అనమాట. పర్టికులర్ గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము, ఆ బిజినెస్ మీకు పనికి వస్తుందో లేదా ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. అంటే మీరు ఉదాహరణకు మేషం అనుకోండి, శని బాగున్నాడు లాభాధిపతి ఫైన్, లేదా వృషభ లగ్నం గురువు బాగున్నాడు, లేకపోతే మిథున లగ్నం కుజుడు బాగున్నాడు. అంటే అసలు ఫస్ట్ మీకు లాభం రావాలిగా ఏ బిజినెస్ చేయాలన్నాడు. అతను ఎలా ఉన్నాడు, ధనాధిపతి, అంటే ఏ లగ్నానికి సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్ లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి. ఎందుకంటే మీకు ఎందులో ధనం ఉందో చూసుకోకుండా హోటల్ బిజినెస్ లో ఉంటే వీళ్ళు ఇంకోటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు, లేకపోతే ఇంకోటి ఏదో బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉంటాయి, ఇంకో దాంట్లో పెడుతూ ఉంటారు. ఇవి ఒక ఎత్తు అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని ఉంటుంది. నేను చాలా మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి, ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేదు సార్ ఇప్పుడు మార్కెట్ అంతా పెద్ద పెద్దగా ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పడ్డ వాళ్ళు నేను చాలా మంది చూశాను. కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించే యోగం నడుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం 6 నెలలు దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది. అప్పటి వరకు ఇది గ్రౌండ్ వర్క్ గాను ఒక అనుభవం కానీ తీసుకోవడానికి బాగుంటుంది. అది చాలా మంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆగి దాని తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఎనీ ఇన్వెస్ట్మెంట్, అది గృహం మీద పెడుతున్నారా, లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా, లేనట్లేదు ఒక భూమి మీద పెడుతున్నారా, గోల్డ్ మీద పెడుతున్నారా, లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా కొనుక్కొని అక్కడ ఏదైనా ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్ గా మీకు 12వ స్థానాధిపతిని చూడండి. లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసాము, ఇప్పుడే మేము వీడియో చూసాం తెలిసింది మీరేమో ఇది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది, ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీస్ చేయడము. లలితా సహస్రనామాల్లో మీకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభసాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌనాభజంగికాయ నమః అనే మంత్రం కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది.